ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 27 ఆగస్ట్ 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి, ఉదయం 9:08 వరకు. ఉపరి పౌర్ణమి. వారం గురువారం. నక్షత్రం ధనిష్ట, రాత్రి 2:15 వరకు. ఉపరి శతభిషం. యోగం శోభన, ఉదయం 7:56 వరకు. ఉపరి అతిగండ. కరణం వనజి, ఉదయం 9:08 వరకు. భద్ర, రాత్రి 9:32 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:55 వరకు. అభిజిత్ కాలం పగలు 11:44 నుండి 12:34 వరకు. వర్జ్యం శేషం ఉదయం 6:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:35 వరకు. యమగండం ఉదయం 5:53 నుండి 7:27 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:53 నుండి 8:24 వరకు. సంగవకాలం ఉదయం 8:24 నుండి 10:54 వరకు. మధ్యాహ్న కాలం 10:54 నుండి 1:24 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:24 నుండి 3:54 వరకు. ఆర్థికం తిథి శ్రావణ పూర్ణిమ. సాయంకాలం సాయంత్రం 3:54 నుండి 6:24 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:24 నుండి 8:42 వరకు. రాత్రికాలం రాత్రి 8:42 నుండి 11:46 వరకు. నిశీధి కాలం రాత్రి 11:46 నుండి 12:32 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. సూర్యరాశి సింహం, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. రాశి ఫలితాలు: మేషరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి.
సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్న పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. సింహరాశి. దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. తులారాశి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ధనుస్సు రాశి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. మకర రాశి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ యత్నాలు కలిసి రావు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. కుంభరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి. చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.